ఆ అమ్మాయిని చూసావా? అందం అభినయం కలిపిన అద్భుతంలా ఉంది. డైలాగ్ మాత్రం చాలా బాగుంది. అది డైలాగ్ కాదు, నా ఫీలింగ్. నేను చెప్పింది వాడి ఫీలింగే. ఎవడు వాడు? ఏం ఫీలింగ్? మా వాడితో చాట్ చేస్తున్నా. మీ వాడా? ఇదెప్పటి నుంచే? మొన్నే పరిచయం అయ్యాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? అది ఒకరోజు ఆఫీస్లో లేట్ అయిందని చెప్పా కదా, ఆ రోజు క్యాబ్స్ బైక్స్ ఏం బుక్ అవ్వట్లేదు. మేడం బైక్ బుక్ చేస్తున్నారా? పర్లేదు మేడం చెప్పండి, నేను బైక్ రైడర్నే. ఇప్పుడే డ్యూటీ ఆఫ్ చేసా, ఇంటికి వెళ్దామని. మీరు వస్తా అంటే దింపేసి వెళ్తా, అదే డబ్బులు నాకు ఇచ్చేయండి. మేడం ఎంతో మందిని నైట్ టైం సేఫ్గా దింపాను. నా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, యూ డోంట్ వరీ. ఓ అలా పరిచయం అయ్యారా? అయినా వాడితో లవ్వేంటే? ఆఫ్టర్ ఆల్ బైక్ టాక్సీ డ్రైవర్ గాడు. తన డ్రైవర్ ఏం కాదురా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, జాబ్ సర్చ్ లో ఉన్నాడు. బైక్ టాక్సీ జస్ట్ పార్ట్ టైం అంతే, కాకపోతే కొంచెం మాస్. చాలా దూరం వెళ్ళిపోయావు. అయినా అప్పుడే నంబర్ అలా ఇచ్చావే? నెంబర్ ఇంకా ఇవ్వలేదురా. ఆ రోజు పేమెంట్ గూగుల్ పే చేసా. తర్వాత ఒక రోజు హాయ్ అని మెసేజ్ పెట్టాడు. మంచి వ్యక్తి కదా అని రిప్లై ఇచ్చా. తర్వాత అలా అలా ఇలా. వాట్? గూగుల్ పేలో చాటింగా? నైస్. మరి నాకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావు? నేనే రేపు ఫస్ట్ టైం మీట్ అవుతున్నా, నెక్స్ట్ టైం చూద్దాం. కలుద్దాం కలుద్దాం అన్నావు, వచ్చి ఏం మాట్లాడవేంటి? మా అబ్బాయిలకి ఒక అమ్మాయి లైఫ్లోకి వచ్చేప్పుడు లైఫ్ ఏదో చేంజ్ అవుతుంది, మంచి రోజులు వస్తున్నాయనే ఫీల్లో ఉంటారు. అందుకే ఇదంతా నిజమే అని కంగారులో పడిపోయి మాటలు రావు. అవునవును, మాటలు రావంటూనే మహాకవులు అయిపోతారు. ఇంకా చెప్పు నీ గురించి. మా గురించి ఉండదు బొంగు, అయ్యే బాధలు అయ్యే కష్టాలు. ఓ సారీ. ఎందుకలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ మాస్గా మాట్లాడతావు? మా మిడిల్ క్లాస్ పీపుల్కి మనసులోటి బయట ఒకటి ఉండదు. ఆ టైంకి ఏదొస్తుందో అనేస్తారు అంతే. ఓకే బాయ్, మరి నేను వెళ్తా. అప్పుడేనా? ఈవినింగ్ ఫ్రెండ్తో మూవీకి వెళ్ళాలి. ఓకే బాయ్. మామ మొత్తానికి సాఫ్ట్వేర్ పిల్లతో సెటిల్ అయిపోయావు. సాఫ్ట్వేర్ ఏముంది మామ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 4 ముక్కలు ఇంగ్లీష్ వస్తే ఎవడైనా అవుతాడు. కానీ మంచి మనసున్న పిల్ల దొరికింది, అది చాలు. మరి ఇంకేంటి, నెక్స్ట్ పెళ్ళేనా? అదే మా వాళ్ళతో మాట్లాడి పెడతా. జాబ్ ఓకేగానే మ్యారేజ్ సెటిల్మెంటు ఆ కథే వేరు. అడ్వాన్స్ కంగ్రాట్స్ మామ. థ్యాంక్ యూ మామ. మోసం చేస్తున్నా ఏంటి? హలో, ఎక్కడున్నావు? ఇంటి దగ్గరే ఉన్నా. అర్జెంటుగా నేను కలవాలి. ఇప్పుడు కలవడం కుదరదు. రేపైనా కలుస్తావా లేదా? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఏమైంది? కలుస్తావా లేదా? ఏమైందో చెప్పు.
ఎవరే ఫోన్లో? రేపు అర్జెంటుగా కలవాలన్నాడు, వెళ్ళాలి. నేను కూడా వస్తా. నన్ను ఇంట్రడ్యూస్ చేస్తా అన్నావు కదా. లేదురా, తనేదో సీరియస్ గా ఉన్నాడు. నెక్స్ట్ టైం చూద్దాంలే. ఏమైంది అర్జెంటుగా కలవాలన్నావు? ఏమైందా? పిచ్చిలేసింది. ఎందుకలా మాట్లాడతావు? ఇప్పుడు ఏమైందని? మీకేమైంది మేడం? మీరు బాగానే ఉంటారు. ఫీల్ అయింది నేనే కదా. ప్లీజ్ అలా మాట్లాడుకు. ఏమైందో చెప్పు. నేను ఇంకెవరితో ఉన్నావు? ఓ వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఓ, ప్రతిసారి ఫ్రెండ్తో ఉన్నా మూవీకి వెళ్తున్నా అనేది వాడితోనేనా? ఓకే, వాడే మెయిన్ లీడ్ అయితే. హే, మంచిగా మాట్లాడు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అంతే. మా ఇద్దరి మధ్య ఏం లేదు, అర్థమైందా? మరి నిన్న కాల్ చేస్తే ఇంట్లో ఉన్నాను అబద్ధం చెప్పావు. అదేదో క్యాజువల్ గా వచ్చింది అంతే, నీకు అబద్ధం చెప్పాలని కాదు. క్యాజువల్ క్యాజువల్గా అబద్ధాలు, క్యాజువల్ అని కలవడాలు, క్యాజువల్గా అనమాట మీకు. ఛీ, నువ్వు ఇంత చీప్ గా మాట్లాడతావు అనుకోలేదు. నీ అనుమానపు బుద్ధి చూపించుకున్నావు. ఛీ. అవును, నేను చీపే, నా మాటలు చీపే, నా బుద్ధి చీపే. నువ్వు మాత్రం కాస్ట్లీ ఉన్నావు చూసుకొని తిరుగు. ఛీ. పో పో, నిజాలు బయటపడ్డప్పుడు ప్రతి అమ్మాయి చేసే పర్ఫార్మెన్సే ఇది. పో. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అయినా తను కూడా అబద్ధం చెప్పింది కదా. నేనే అలా మాట్లాడుండకూడదు. రేపు పార్క్ దగ్గరికి వెళ్ళి కలిసి సారీ చెప్పి కూల్ చేద్దాం. ఏమైందా నీకు? 2 days నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై లేదు. ఎనీ ప్రాబ్లం? సరే బయటికి తీసుకొస్తే మాట్లాడమంటే అది కూడా లేదు. వాడేమన్నా అన్నాడా? సరే, అతను ఏమన్నా అన్నాడా? అబ్బా, వాటే లవ్లీ సీన్. ఇప్పుడేం చెప్తావే? నన్ను వదిలేసి వాడుతూనే ఫిక్స్ అయ్యావా? బ్రో, వాట్స్ యువర్ ప్రాబ్లం? బ్రో, నీకు డైలాగ్ లేదు, మధ్యలో మాట్లాడుకు. చెప్పవే. అందుకే నీకు ముందే చెప్పాను నేను బయటకు రాను అని. నేను ఎటు చేస్తే నీకెందుకు? అలా అని ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటావా? ప్రాబ్లం ఉంటే సార్ట్అవుట్ చేసుకోవాలి. రే ఆపండ్రా మీ పర్ఫార్మెన్స్. అదేమో నిన్ను తిడుతుంది, నువ్వేమో దానికి మోటివేషన్ ఇస్తావు. మధ్యలో నేనేవర్రా? రే, ఏంటి బ్రో నీ ప్రాబ్లం? నువ్వేరా నా ప్రాబ్లం. నువ్వు కనిపిస్తానా నాకు పిచ్చి. ఎలా చెప్పు బ్రో, తను నాకు జస్ట్ ఫ్రెండ్ బ్రో. తను నాకు ప్రాణం రా. నీతో తను చూసిన దగ్గర నుంచి ఒకటే గందరగోళం. ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. నీతో కనిపిస్తేనే అలా ఉందంటే ఇంకా మీరిద్దరు ఏదేదో అని తెలిస్తే. నువ్వు ఎన్ననుకున్నా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అంతే. అలా మాట్లాడకు ప్లీజ్. మా ఇద్దరి మధ్య ఏం లేదు. ఆ రోజు సడన్ గా నువ్వు ఫోన్ చేసి ఎక్కడున్నావు అనేసరికి ఇంట్లో అని చెప్పా అంతే. నువ్వు అనుకున్నట్టు మా మధ్యన ఏమన్నా ఉంటే తను నిన్నెందుకు లవ్ చేస్తుందిరా? మనీ పరంగా ఏమైనా వాడుకుందా? షాపింగ్ పరంగా ఏమైనా వాడుకుందా? ఇంకా వేరే రకంగా ఏమన్నా వాడుకుందా? ఏముందిరా నీ దగ్గర? ఆఫ్టర్ ఆల్ బైక్ టాక్సీ డ్రైవర్ రా నువ్వు. చూసావరా, ఇదిరా తన ప్రేమ అంటే. సారీ బ్రో, ఐ అండర్స్టాండ్. బట్ తనే నా లైఫ్ పార్ట్నర్ అని ఊహించుకొని ప్రేమలో మునిగిపోయి బతుకుతున్న నాకు మీరు ఎలా కనిపించేసరికి ఎలా ఉంటుంది? పోనీ నువ్వెవరో తెలుసా? తెలీదు. మనం ఎప్పుడైనా కలిసామా? లేదు. తను నాకు ఎక్కడ దూరం అవుద్దో అని బాధలో ఏం చేస్తున్నానో ఏమేమి మాట్లాడుతున్నానో తెలీదు. ఇద్దరం నిన్ను కలుద్దామని చూసాము, కానీ కుదరక కలవలేదు అంతే. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు. మీరు అది ఈజీగా తీసుకుంటారు, బట్ నా వల్ల కాదు. ప్రాణం పోయినట్టుంటుంది. ఇప్పుడు కూడా తను అలాంటిది కాదని తెలిసే సారీ చెప్పి మాట్లాడదామని వచ్చా. నువ్వు అన్నట్టు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలుసు, బట్ తనంటే అమ్మాయి కాదు. ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించిందంటే 100 మంది అందమైన అబ్బాయిలు ఎదురుగా ఉన్నా సరే కన్నెత్తి కూడా చూడదు. ఒక్కసారి నచ్చి మనసిస్తే ప్రేమించిన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అమ్మాయిలు. అందులో మన స్నేహ నంబర్ 1. సారీ స్నేహ, ఐఎమ్ రియల్లీ సారీ. నేనే నీకు సారీ చెప్పాలిరా. మా ఫ్రెండ్షిప్ గురించి నీకు చెప్పకుండా నేనే నేను చాలా బాధ పెట్టా. రియల్లీ సారీ రా. ఫ్రెండ్షిప్ ఎప్పుడు తప్పు కాదే, అది అబ్బాయితో అయినా అమ్మాయితో అయినా. తప్పుడు ఫ్రెండ్షిప్పే తప్పు. నిజమైన ప్రేమలో ఎప్పుడు కొట్టుకున్నా తిట్టుకున్నా గొడవలు పడ్డా విడిపోవే, చెరు వరకు నిలుస్తాయి. బ్రో, నువ్వు అలా మాట్లాడకు బ్రో. అరే బ్రో, ఇన్ని రోజులు ఎక్కడ తెచ్చావురా? వచ్చి కలిసావచ్చుగా. రేపటి నుంచి డైలీ కలుద్దాం బ్రో.